నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. వాగార్ధవేవ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి. రాశి ఫలితాలు, మాస ఫలితాలు మాసం చెప్పుకున్నప్పటికీ, పక్షం చెప్పుకున్నప్పటికీ మారేటువంటి గ్రహాల గమనాన్ని బట్టి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రగతిలో ఉన్నటువంటి గ్రహాలు వక్రాన్ని వదలొచ్చు, కొత్త గ్రహాలు వక్రంలోకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు గ్రహ గమనంలో ఉంటాయి. మరి ఇలా గ్రహ గమనంలో వచ్చేటువంటి మార్పుల్ని, అలాగే మరి గ్రహాల యొక్క దృష్టి కానీ, గ్రహాల యొక్క యుతి కానీ, ఇవన్నింటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకు మారుతున్నటువంటి, అంటే ఆ గ్రహాల ప్రభావం మానవ జీవనాల మీద పడ్డం. రాశి ఫలితాలు, ఎవరు ఏ రాశిలో పుడితే లేకపోతే ఆ రాశి ఫలితాలు, లేదు అంటే లగ్న ఫలితాలు, మొత్తంగా మాత్రం ఆ లగ్నంలో పుట్టారా, ఆ రాశిలో పుట్టారా అన్నదాన్ని బట్టి మనకి ఆ ఫలితాలు తప్పకుండా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నప్పుడు ఎలాగో ఉంటుంది కదా, ఎందుకు చెప్పుకోవడము అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఏదైనా దాని నుండి ముందు జాగ్రత్తగా మనం చేసుకోగలిగింది చేసుకోవడం కోసం, ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారం, దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసుకునేటువంటి పూజా విధానం, వీటి వల్ల ఏదైనా నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇలాంటి వాటి నుండి కొంతగా మనం ఈ నెలలో కూడా ముందున్నట్టుగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం. మరి దానికి గాను 2024 డిసెంబర్లో ఈ గ్రహస్థితి ఎలా ఉంది అంటే మొదటి పక్షానికి గ్రహస్థితి ఎలా ఉంది. మొదటి పక్షం గ్రహస్థితి కనుక చూసినట్టయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే కర్కాటకంలో కుజుడున్నాడు, కేతువు కన్యలో, అలాగే రవి బుధులు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు మొదటి పక్షంలో. తర్వాత శుక్రుడు మకరంలో ఉన్నాడు, శని కుంభంలో ఉన్నాడు, రాహు మేషంలో మీనరాశిలో ఉన్నాడు, రాహు మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహాల యొక్క స్థితి. ఈ గ్రహాల స్థితిని బట్టి ఈ 15 రోజులకు మరి ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూద్దాం. ఈ స్థితిలో అంటే ఈ రకంగా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ద్వాదశ రాశులు ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం. ఇక మొదటి పక్షాన్ని కనుక చూస్తే అంటే ధనుసు రాశి 2024 మొదటి పక్షాన్ని కనుక చూస్తే మొదటి పక్షంలో వ్యయభావంలో రవి బుధులు ఇద్దరు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మనము ఇతర దేశాలకు లేకపోతే దూర ప్రయాణాలకు, దూర స్థితికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు వచ్చేటువంటి అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధి వల్ల అంటే మనకు విదేశీ నుండి వచ్చేటువంటి ద్రవ్యం కానీ, విదేశీయాల వల్ల వచ్చేటువంటి సంపాదన కానీ, ఏమైనా డబ్బులు ఇవి జరిగినప్పుడు ఇలా వచ్చేటువంటిది కానీ మనకు జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి పక్షంలో జరిగేటువంటి పరిస్థితి. తదుపరి రాశి ధనుస్సు. ధనుసు రాశి వారికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే ధనుసు రాశి వారికి ఈ పక్షంలో అంటే మొదటి పక్షంలో కనుక చూస్తే వ్యయభావంలో ఉన్నటువంటి రవి ధనుభావంలోకి రెండో పక్షంలోకి వస్తాడు. ఇక శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. చక్కగా ధనస్థానం, వాక్స్థానం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. పుణ్య గ్రహాలన్నింటిలోకి ఏది ముఖ్యం అంటే మనం గురువు శుక్రులే అని చెప్తాం. అలాంటిది శుక్రుడు రెండో స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు చేసేటువంటి ఆర్ట్ కానీ, ఈ రకరకాలైనటువంటి కొన్ని ఫీల్డ్స్, ముఖ్యంగా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి, రాజకీయ రంగానికి సంబంధించినటువంటి, సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు, సింగర్స్, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చక్కగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిట్లలో కూడా అభివృద్ధిగా కనిపిస్తారు. అయితే 4లో రాహు ఉన్నాడు. 4లో రాహు అంటే ఏదైనా వ్యాపించడమే. ఈ వ్యాప్తి ఎలా ఉంటుంది అంటే మనకు కనుక మన జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలిలో సరిగ్గా ఉన్నప్పుడు అంతా కూడా మంచి వ్యాపిస్తుంది. లేదు అంటే కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక గురువు 6లో ఉన్నాడు. 6 అంటే
ఇది రోగస్థానం, శత్రుస్థానం. కానీ గురువు ఎప్పుడు కూడా చేయడు. అన్నింటికీ మించి మరి ధనుసు రాశికి రాష్ట్రాధిపతి. రాష్ట్రాధిపతి ఎప్పుడు కూడా తన రాశికి తప్పు చేయడు కాబట్టి ఇలాంటి భయాన్ని మనం పెట్టుకునేటువంటి పని లేదు. రోగ, శత్రువు, రుణాలు ఇలాంటివి ఏవీ లేదు వక్రీకరించి ఉన్నప్పటికి కూడా. తర్వాత అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, అష్టమము అంటే కొద్దిగా ఆయు కారణం. కానీ ఇక్కడ కుజుడు మనం ఏదైనా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం, యాక్సిడెంట్స్, బండి మీద వెళ్ళినప్పుడు, కారు మీద వెళ్ళినప్పుడు ఇలాంటివి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తున్నటువంటి గ్రహస్థితి. కాబట్టి మనం ఏదో కోపంతో ఎవడి మీదకు వెళ్ళిపోవడం, లేకపోతే అనుకోని యుద్ధాలు జరగడము, మానసికంగా కంటే శారీరకంగా మనకి ఏదో ఒక రకమైనటువంటి గాయం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి రాశి ఫలితాలను అయితే మనము ఇలా తప్పనిసరిగా చూసుకుంటే దానివల్ల ఉపయోగాలు అన్నాం. లేదు అంటే మనం పరిహారాలు ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని అన్నాం. ఏది ఏమైనా సరే మొత్తంగా ఏమిటి అంటే గ్రహాల యొక్క గమనం అనేటువంటిది మన పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాల మూలంగానే మనకు జన్మజాతకంలో అయితే గ్రహాలు పడతాయి. కానీ మారుతున్నటువంటి ఈ గోచార రీత్యా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంటే జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అందులో అవి ఏవి యోగిస్తున్నాయి, ఏవి యోగించట్లేదు, ఏ దశ నడుస్తుంది, ఏ దశ అనుకూలత ఉంది, ఏ దశ అననుకూలంగా ఉంది అన్న విషయాలు మనకు తెలియదు. కాబట్టి వీటి గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అంటే మీరు ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు కాకపోయినా మన జన్మచక్రాన్ని అయితే చూసుకోగలుగుతారు చాలామంది. జన్మచక్రం చూసుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకి ఏ రాశి మనది, ఏ రాశి వాళ్ళకి సరిగ్గా ఉంది లేదు, అలాగే మనకు యోగించే గ్రహాలేంటి, యోగించని గ్రహాలేంటి అన్నది మనకు తెలుస్తుంది. అలా తెలియని వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి జ్యోతిష్యులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే మీ గ్రహరీత్యా మొత్తంగా జీవితం యొక్క పూర్తి పరిస్థితిని మనకు ఈ కుండల్లో చూపెడతారు. అదే కాకుండా మనకు ప్రత్యేకించినటువంటి ఏవైనా ఉన్నా మనం తీర్చుకోవడానికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి స్థితిలో అంటే డిసెంబర్ మాసంలో 2024లో ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఇక్కడ ఏంటి మనం చూస్తున్నామంటే 3 గ్రహాల యొక్క వక్రస్థితిని చూస్తున్నాం. 3 గ్రహాలు వక్రజయించి ఉండడం అనేటువంటిది ఉంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక రాశి నుండి మన రాశికి 4వ స్థానం అవ్వచ్చు, 5వ స్థానం అవ్వచ్చు, 1వ స్థానం అవ్వచ్చు వక్రించి ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి. సరే 15వ తారీఖులో బుధుడు మారినప్పటికి కూడా అలాగే మరి కుజుడి దగ్గరికి వచ్చేసరికి కేవలం వక్రగతి కాదు, ఇక్కడ ఏంటంటే నీచ పొందినటువంటి కుజుడు అంటే దానివల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇలా అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా అన్నింటికీ ఒక ఉపచారంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం. ఎందుకంటే ఒక కుజుడు అవ్వచ్చు, ఎవరైనా ఉండవచ్చు, మనకి ఏ రాశి ఏంటో మనకు తెలియకపోవచ్చు. అందువల్ల వీలు చూసుకొని వారానికి ఒక్కసారైనా నవగ్రహ మండపానికి వెళ్ళడం, నవగ్రహ ఆరాధన అంటే మనకు తెలిసినటువంటి ఆ 9 గ్రహాలకి వాటికి ఉన్నటువంటి స్తోత్రాన్ని ఒకసారి చదువుకోవడం. ఇంతకు మించి మనం పెద్దగా చేయక్కర్లేదు. నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాల్ని చదువుకోవడం వీలైతే. ఎందుకంటే ఏ పరిస్థితి అయినా మనకి ఎట్లా అంటే మనకు ముందున్నటువంటి దానం, ధర్మం వీటి మీదనే మన ఆధారపడి ఉంటుంది. అంతేకాదు మనం ఏ విషయం చేసినా ధర్మార్థ కామ మోక్షాలు అంటూ ఉంటారు భారతీయతలో. ఈ ధర్మము, అర్థము అనేటువంటిది అర్థాన్ని ధర్మబద్ధంగా కనుక మనము సంపాదించినా, ఖర్చు పెట్టినా చేసినట్టయితే ఈ మిగతా దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే సర్వదేవతారూపమైనటువంటి ఆ గోమాతని దర్శించడం, గోమాతకి దర్శించడం కంటే కూడా గ్రాసం పెట్టడం అనేటువంటిది మరీ ముఖ్యమైనటువంటిది. అందువల్ల గోమాత గ్రాసం పెడతారా, మనకు సర్వ అలంకారభూతుడైనటువంటి ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ చెప్పేటువంటి బోలాశంకరుడు. అందుకని ఈశ్వర అభిషేకం అని కూడా అంటారు. వీటిలలో ఏది మీకు నచ్చితే అది చేయండి. ఈశ్వరుడు యొక్క అభిషేకం చేస్తారా, నవగ్రహ మండపానికి వెళ్తారా, ఆ గోశాలకు వెళ్ళి గోగ్రాసం మనం ఇస్తామా, ఇలా ఏది చేసినా లేదు ఇవన్నీ నా వల్ల కాదు అంటే చిట్ట చివరికి ఇష్టదేవత ప్రార్థన, ఇంట్లో ఉన్నటువంటి ఇష్టదేవత లేదా కులదేవత వీళ్ళెవ్వరిని ఆరాధించినా మనకున్న ఏ కష్టం కూడా, ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ కష్టాన్ని చాలా వరకు తగ్గించేటువంటి స్థితి మనకు ఆ దేవతలు కల్పిస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు అని మనము ఒక మంగళాశాసనం అలాంటి దాంట్లో అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ నమస్తే.